హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? మా హోమ్ చూపిస్తున్నారు. మీకు చూడటానికి రెడీగా ఉన్నారా? ఇంకెందుకంటే ఆలస్యం, చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ నుంచి మా ఇల్లు ఈ విధంగా కనిపిస్తుందండి. మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఇలా గేట్ క్రాస్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ పక్కకి ఒక చిన్న మనకి సందులో ఉంటుంది. ఇక్కడ నేను సన్నజాజి, మల్లి, కరివేపాకు అంటే పైకి వెళ్ళిపోయే ప్లాంట్స్ అన్నిటినీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎంట్రీకి ఇటుపక్కకు చూస్తే కనుక మీకు ఒక చిన్న గార్డెన్ కనిపిస్తుంది. ఈ వ్యూ మీరు చాలాసార్లు నా వీడియోస్లో చూస్తున్నారు. నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ప్లేస్ సుపరిచితమే. దీంట్లో నేను పచ్చిమిర్చి నారు వేసుకున్నానండి. ఇట్లా ఫ్రంట్లో కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది. బుద్ధ కూడా మీకు పరిచయమే, మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, అవసరము అనుకున్న చోట నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇది మీకు చెప్పాలి అనుకున్న చోట నేను నా వాయిస్ మీకు వినిపిస్తుంది. మిగతా ప్లేసెస్లో నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. చక్కగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమెజాన్లో తీసుకున్నటువంటి బనానా ప్లాంట్ అండి, చక్కగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు సబ్స్క్రైబ్డ్ అని వచ్చి బెల్ ఐకాన్ వస్తుంది పక్కన. దాన్ని హిట్ చేసినప్పుడు మీకు ఆల్ అనే ఆప్షన్, అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మన హాల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది సిట్టింగ్ ఏరియాకి ఫ్రంట్ వాల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కబోర్డ్ ఉంటుంది. ఒక సైడ్కి ఈ విధంగా పూజా మందిరం. ఈ పూజా మందిరాన్ని కూడా మీరు మన ఫెస్టివల్ వ్లాగ్స్లో చాలాసార్లు చూసున్నారు కదా. అయితే ఇక్కడ స్క్రీన్ని నేను ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా వేసుకున్నానండి, ఎందుకంటే వెంటిలేషన్ బాగా వస్తుందని చెప్పేసి. కబోర్డ్కి ఆపోజిట్ వాల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు సిట్టింగ్ ఏరియా. చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ సిట్టింగ్ ఏరియాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనరల్గా మనం ఎప్పుడు హాల్లో ఎలాగైతే అరేంజ్ చేసుకుంటామో సేమ్ థింగ్. లోపల నుంచి మనం బయటికి చూసేటప్పుడు మనకి బయటికి వ్యూ హాల్లోంచి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వాల్ డెకరేటివ్ పీస్ అండి. ఇది మా బ్రదర్ ఇచ్చాడు. అప్పటి నుంచి నా దగ్గర అది భద్రంగా ఉంది. ఇది టీవీ దగ్గర కూర్చుని చూడటానికి వీలుగా ఈ విధంగా దివాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడే నేను మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్స్ అండ్ సాటర్డే ఈవినింగ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తాను. నేను ఒట్టప్పుడు పెద్దగా టైం దొరకదండి. ముగ్గురము బిజీ, నేను, మా వారు, మా అమ్మాయి కూడా ముగ్గురము మా వర్క్స్లో బిజీగా ఉంటాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ కబోర్డ్ పక్కనే ఈ విధంగా షెల్ఫ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్కి ఎంటర్ అయ్యాము.
డైనింగ్ ఏరియా నుంచి మనం హాల్లోకి చూస్తే ఈ విధంగా వ్యూ కనిపిస్తుందండి మనకి. కిచెన్లోకి వెళ్తున్నాము. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూ అండి. ఎప్పుడైనా అట్లా కుకింగ్ చేస్తూ అట్లా బయట చూస్తుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా అమ్మాయి రూమ్ అండి ఇది. మాది డూప్లెక్స్ హౌస్ అండి. లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి. అంతేకాకుండా బయట నుంచి కూడా మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తుంటే బయట నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి మనకి. ఈ విధంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం కిందకి చూసినప్పుడు వ్యూ ఈ విధంగా కనిపిస్తుందండి.
కింద హాల్ వ్యూ. ఈ విధంగా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు మనకి సైడ్ వాల్కి ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టామండి. మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా మనము ఎక్కే క్రమంలో ఇక్కడ మీకు అంటే ఒక మంచి ఓం రాసున్నటువంటి ఒక డోమ్లా కనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ లైట్ రావడానికి వీలుగా ఈ విధంగా మేము ఒక గ్లాస్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గ్లాస్ విండో మనకి చక్కగా న్యాచురల్ లైట్ వస్తూ ఉంటుంది ఆ విధంగా పెట్టడం వల్ల. ఇంక ఇలా మనము పైకి వచ్చాము. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక మనం గార్డెన్లోకి ఎంటర్ అయిపోతాము. మీకు అందరికీ తెలుసు కదా గార్డెన్. మీరు చాలా చాలా వీడియోస్లో మీరు రెగ్యులర్గా నా గార్డెన్ అప్డేట్ వీడియోస్లో చూస్తూనే ఉంటారు. లోపలికి వస్తే కనుక హాల్ ఇదండి. ఇక్కడ నేను కూర్చొని చాలా వీడియోస్ ఇంట్రోస్ చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా ఆల్మోస్ట్. ఈ చైర్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా మన కబోర్డ్ ఉంటుంది. ఈ కబోర్డ్ను కూడా మీరు నా వీడియోస్లో చాలాసార్లు చూశారు ఇంట్రోస్ చెప్తూ ఉన్నప్పుడు. ఇక్కడ కొన్ని డెకరేటివ్ పీసెస్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను. మా బర్డ్స్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నెస్ట్లు వదిలేసి వెళ్ళిపోతాయి. అవి ఎదిగిన తర్వాత ఆ నెస్ట్లు నాకు అస్సలు పాడే బుద్ధి కాదు. ఈ విధంగా తీసుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చాలా ఇష్టం ఆ నెస్ట్ చక్కగా కొట్టుకుంటుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే మన తెలుగు గ్రామర్ వీడియోస్ అన్నీ ఇక్కడే షూట్ చేస్తానండి నేను. ఆ బోర్డు దానికి ఉపయోగించుకుంటాను నేను గ్రామర్ వీడియోస్కి. తర్వాత ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ షూట్ చేయడానికి. ఇది ఆ ప్లేస్ అన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న స్టిచ్చింగ్ మిషన్ ఉందండి. చిన్న చిన్నవి మనకి ఎమర్జెన్సీకి కావాల్సినవి అన్నీ కూడా నేను దీని మీద స్టిచ్ చేసుకుంటాను. నాది కానీ మా అమ్మాయిది కానీ మా వారికి కానీ. ఇది నేను యూజ్ చేసే నా ల్యాప్టాప్ అనమాట. నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఆ సింక్ పక్కన కార్నర్లో చూస్తున్నారు కదండి, నేను యూజ్ చేసే ట్రైపాడ్ అవన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇది టోటల్ వ్యూ ఇటు సైడ్ నుంచి. ఆ డోర్ పక్కన నోటీస్ బోర్డు ఉంది కదా, మీకు తర్వాత చూపిస్తుంది. దాని గురించి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, పేపర్స్ ప్లేస్ చేసి, అది తర్వాత చూపిస్తాం మీకు. ఇటు నుంచి వ్యూ ఇందాక ఆపోజిట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇటు నుంచి మీరు చూస్తున్నారు. ఇప్పుడు
మా బెడ్రూమ్ చూపిస్తున్నానండి. అన్ని టెన్షన్లు మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అయ్యే జోన్ అనమాట. ఇప్పుడు నా సైడ్కి ఒక డైరీ అండ్ ఏదైనా పుస్తకం. నేను ప్రజెంట్ అయితే ఇది చదువుతున్నాను, మన కాకరపర్రు. చాలా బాగుందండి. అబ్బా, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయా ఈ ఊరికి. తెలుసు కదా కాకరపర్రు మా అత్తయ్య గారి ఊరు. అది చదువుతూ ఉన్నాను అనమాట. అట్లా ఏదైనా చదువుకునే బుక్ రాయటానికి వీలుగా నేను పక్కనే పెట్టుకుంటాను ఆల్వేస్. ఆపోజిట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ వచ్చినప్పుడు ఈ రూమ్ని అలాట్ చేయడం జరుగుతుంది. లేదా ఎప్పుడైనా చక్కగా పీస్ఫుల్గా కాసేపు ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను. చాలా కోజీగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. వితౌట్ అసలు డిస్టర్బెన్సే ఉండదు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ రూము కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఈ విధంగా కబోర్డ్స్ కనిపిస్తాయి. దానికి బెడ్కి ఆపోజిట్లో ఆల్ స్టోరేజ్ థింగ్స్ ఇక్కడే పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఆపోజిట్లో మనకి ఈ విధంగా ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఇన్స్టెంట్గా రెడీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు మనకు ఐరన్ కావాలంటే టకటక ఇక్కడ చేసుకుంటాము. కంఫర్టబుల్గా మనం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడో నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న బీరువా అండి. అది మాత్రం అస్సలు డిస్పోజ్ చేయలేదు. చాలా జాగ్రత్తగా భద్రంగా అక్కడే పెట్టుకుని ఉంటానన్నమాట. ఇంకా మనము హాల్లోంచి వెళ్దాము పోర్టికోలోకి. పోర్టికోలోకి వచ్చేస్తానండి. ఇది థ్రెడ్ మిల్లు. ఇక్కడ ఆల్మోస్ట్ బిందు కానీ నేను కానీ ఇక్కడ ఇది యూజ్ చేసుకుంటాము ఏదో ఒక టైంలో. అంటే మార్నింగ్ టైం కుదరకపోతే ఈవినింగ్ ఏదో ఒక టైంలో దీన్ని యూజ్ చేసుకుంటాము. తర్వాత కొంచెం కూర్చోడానికి వీలుగా ఎప్పుడైనా రిలాక్సింగ్గా అలా కూర్చోవాలనిపించినప్పుడు ఇక్కడ జస్ట్ ఒక కూర్చొని ఎంజాయ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది సన్నజాజి క్రీపరు బాగా పూస్తుందండి పువ్వులు అయితే ఇవి కోసుకొని మాల కట్టుకుని పెట్టుకునేంత టైం ఉండట్లేదు. అదే పెద్ద డ్రాబ్యాక్. అవి ఎంజాయ్ చేసేంత టైం కుదరట్లేదు అనమాట. ఫ్లవర్స్ చూసారా, ఈ కలర్ అయితే భలే ఉందండి. అసలు మీకు గార్డెన్లోకి వచ్చాను అంటే మీకు గార్డెన్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను కదండి. నాకు చాలా ఇష్టము అసలు ఆ రోజెస్, ఆ ఫ్లవర్స్ అవి చూస్తూ ఎంత టైం అయినా నన్ను ఇక్కడ ఉండమంటే హ్యాపీగా ఉంటాను అనమాట. కాకపోతే మిగతా పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మూవ్ అయిపోవడం జరుగుతుంది. ఇటు నుంచి ఇలా చూస్తే ఈ వ్యూ ఇలా కనిపిస్తుందండి. మీరు చాలాసార్లు చూశారు. ఇటు నుంచి ఈ విధంగా కనిపిస్తుందండి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు కదా. ఇటు పక్కన మనకు ఒక సన్నజాజి ప్లాంట్ ఉంది. ఈ స్టెప్స్ ఇటు సైడ్
ఇక్కడ చూసారా మందారాలు అయితే అసలు భలే పూస్తున్నాయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇదండి టోటల్గా మీరు మా ఇంటిని ఈరోజు చూస్తున్నారు. టెర్రస్ మీదకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదండి. టెర్రస్ మీద కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఒక 10 ప్లాంట్స్ వరకు, నిమ్మ, నారింజ, ఉసిరి, తర్వాత అట్లా కొన్ని ప్లాంట్స్ ఇప్పుడే డెవలప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది సనజస్ క్రీపర్ చూస్తున్నారు కదా, పక్కన మునగ చెట్టు. అయితే ఇక్కడ మీకు సైడ్ ఇది చూపిస్తాను అనుకున్నాను, ఇందాక మర్చిపోయాను, అదే చూపిస్తున్నా ఇప్పుడు. ఇలా నోటీస్ బోర్డులో బిందు ఏం చేసేదంటే తన స్టడీస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బిజీ అయిపోయింది, ఫుల్ వర్క్ టెన్షన్స్ అవి ఉంటాయి కదా, దీని మీద అంత టైము ఉండట్లేదు, శ్రద్ధ కూడా చూపించడం కుదరట్లేదు అనమాట. ఇట్లా చక్కగా కొటేషన్స్ రాసుకుని హ్యాపీగా పెట్టుకునేది నోటీస్ బోర్డులో. నాకు చాలా ఇష్టం ఈ స్మాల్ కొటేషన్స్. ఏంటంటే మన లోగో ఉన్నప్పుడు ఒకసారి చూస్తే మనకి మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. కాబట్టి అది నేను అట్లానే ఉంచాను, వీలైనప్పుడు పెట్టొచ్చని. ఫ్రెండ్స్, ఇది మొత్తము మా ఇంటికి సంబంధించింది. ఎక్సెప్ట్ టెర్రస్ ఒక్కటి మీకు చూపించడం, మిగతా అదంతా చూపించడం. ఇంకా టెర్రస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను, లేకపోతే లెందీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. హౌస్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. ఫ్రమ్ ఏ కూల్ టీచర్ నుంచి మీ అరుణ.